2.5% దాకా క్రాక్ అయింది. 52 వీక్ లో దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ కనిపిస్తుంది. 1250 రూపీస్ దగ్గర ఉంది. అండ్ కంపేర్డ్ విత్ అదర్ ఫార్మా కంపెనీస్లో ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ అండ్ లుపిన్ ఈ 2 స్టాక్స్ బాగా వీక్ వికెట్ మీద ఉన్నట్టు మనం చూస్తున్నాము. లుపిన్లో ట్రెండ్ ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? మేబీ ఇంకా డౌన్ సైడ్ ఏ మేరకు రిస్క్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది? 1600 లెవెల్స్ నుంచి వరుసగా ఎక్కడ ఏమాత్రం బ్రేక్ లేనట్టుగా స్టాక్ పడుతూనే వస్తుంది. 1250 దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. ఎలాంటి దీంతో మీరు ఉన్నారు వ్యూతో? లుపిన్లో పాజిటివ్ ట్రిగర్ ఏమీ కనిపించట్లేదు. మనకి ఒకసారి చూస్తే కనుక 2015 జూన్ జూలైలో 2100 దగ్గర మనకి మేజర్ పీక్ ఫామ్ అవడం చూసాం. అప్పుడు ఒకసారి చూస్తే కనుక అప్పటికే ఆ టైంలో మన ప్రీవియస్ హిస్టరీ చూస్తే కనుక మనకి 200 రూపాయల నుంచి కంటిన్యూస్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. సో ఆ తర్వాత మనకి లుపిన్ మేజర్ కరెక్షన్లోకి పడి మనకి కరెక్ట్గా చెప్పాలంటే 2000 మంత్లీ చార్ట్ లాంగ్ టర్మ్ చార్ట్లో 2015 సెప్టెంబర్ అక్టోబర్లో మనకి మంత్లీ చార్ట్ లాంగ్ టర్మ్లో ఒక పర్ఫెక్ట్ రివర్సల్ బార్ అనేది లాంగ్ టర్మ్ ఇండికేషన్ క్లియర్గా కనిపించింది 2000 లెవెల్స్లో. అప్పుడు ఓవర్ బాట్ పొజిషన్లోంచి కూడా మార్కెట్ ఈ స్టాక్ కూడా కరెక్షన్ అవుట్ రావడం మనం చూసాము. అప్పటి నుంచి కొంచెం స్టాక్ కొంచెం వీక్గానే కనిపిస్తుంది. మధ్య మధ్యలో ట్రేడింగ్ బౌన్స్లు వచ్చినప్పటికీ పెద్ద సస్టైన్ కాలేకపోతుంది. ఈ మధ్య మన స్టాక్ చూస్తే కనుక మన జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు 1500 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఫామ్ అవుతూ ఆ లెవెల్ దగ్గర కన్సాలేషన్ అవుతూ వచ్చింది. కన్సాలేషన్ అనంతరము సడన్గా మొన్న ఒక 5 వారాల క్రితము మనకి అంత క్రితం 1440 అనేది బాటమ్ ఉండేది. ఆ బాటమ్ని మనకి ఏప్రిల్ 7th వారంన బ్రేక్ అయింది. సో అప్పటి నుంచి మనకి 1450 బ్రేక్ అయినప్పటి నుంచి స్టాక్ 1250 వరకు రావటం మనం చూస్తున్నాం. టెక్నికల్గా చూస్తే కనుక వీక్గానే కనిపిస్తుంది. అలాగే మనకి ఈ మధ్య మనం చూసాము లుపిన్ దగ్గర నుంచి నెగటివ్ న్యూస్ కొన్ని రావటము. ఇవాళ ముఖ్యంగా చూస్తే కనుక యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వాళ్ళ ఔరంగా ప్లాంట్ సంబంధించిన వరకు మనకి ఒక 8 అబ్జర్వేషన్స్ రావటము. అలాగే ఏప్రిల్ 27న కూడా చూస్తే కనుక ఒక 3 అబ్జర్వేషన్స్ రావటము. సో ఈ యుఎస్ ఎఫ్డిఏ దగ్గర తరచి ఇటువంటి నెగటివ్ న్యూస్ రావడంతో లుపిన్ పట్టడం జరిగింది. తరచూ మనం చూస్తాం ఫార్మా స్టాక్స్ బేసికల్గా 2 మేజర్ ఈవెంట్ తోటి కొంచెం డిక్లైన్ అవటం మనం చూస్తాం. ఒకటి యుఎస్ ఎఫ్డిఏ సంబంధించింది, లేదంటే కనుక ఏదైనా కొంచెం రిజల్ట్ నెగిటివ్గా వస్తే తప్ప జనరల్గా ఫార్మా స్టాక్స్ పడడం. సో ఈ 2 రావడంతో ఈ ఫార్మా సెగ్మెంట్కి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ట్రెండ్ నెగిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే మనకి ఈ లెవెల్లో వాల్యుయేషన్స్ స్లైట్గా పాజిటివ్గా కనిపిస్తుంది, అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మంచి రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది అనుకోవచ్చు. నా ఉద్దేశం బహుశా ట్రెండ్ చూస్తే ఇంకా వీక్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే 2016 మార్చిన 1280 దగ్గర బాటమ్ ఏర్పడింది లాంగ్ టర్మ్ చార్ట్లో. ఆ లెవెల్ని బ్రేక్ అయింది. సో కరెక్ట్గా ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ ఈ 2 రోజుల్లో కనుక బౌన్స్ బ్యాక్ అయిందంటే 1280, 1300 పైన కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది. అప్పుడు మళ్ళీ 1500 పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక రేపు ఎల్లుండి కనుక ఈ 1250 లెవెల్స్ కనుక అంటే 2016 మార్చిలో వచ్చిన లెవెల్ని కనుక బ్రేక్ అయిందంటే కనుక నెక్స్ట్ టార్గెట్ 1000 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అది 2014లో వచ్చిన మేజర్ లెవెల్స్. సో రేపు ఎల్లుండి లుపిన్ ఈ 1280, 1300 పైన బౌన్స్ బ్యాక్ అవుతే షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ ట్రేడర్స్, రిస్క్ తీసుకునే ట్రేడర్స్ 1300 పైన కనుక క్లోజ్ అవుతే లాంగ్ పొజిషన్ ఒక 1 or 2 మంత్స్కి, లేదంటే కనుక ఒక 10 to 15%, ఐదర్ ప్రైస్ 10 to 15% టార్గెట్, లేదంటే కనుక ఒక 1 or 2 మంత్స్ టైం ఫ్రేమ్. రెండిట్లో ఏది త్వరగా వస్తే ఆ పొజిషన్ ఒకటి అటెంప్ట్ చేయొచ్చు. సో షార్ట్ టర్మ్ బట్ ఓవరాల్గా వీక్గా ఉందనుకోవచ్చు. ఓకే, అదే లుపిన్ సంబంధించిన టెక్నికల్ వ్యూ అంటే రెగ్యులర్ ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్ ఒకటి చాలా కారణాలతో లుపిన్లో వరుసగా క్రాక్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో రిజల్ట్స్ కూడా ప్రస్తుతం బ్రేక్ అవుతున్నాయి. చాలా